నమస్తే. వెల్కమ్ టు వాహిని టీవీ. నేను కావ్య. ఏదైతే తెలంగాణలో రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఈగల్ టీమ్ అని చెప్పేసి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడైతే గాంజాయి కావచ్చు, కొకైన్ కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, ఎక్కడ వాడినా కూడా అక్కడ గద్దల్లా వాలిపోతారు ఈ టీమ్ అని చెప్పేసి కూడా చాలా క్లియర్ కట్‌గా దానికి సంబంధించి ఒక సభలాగా పెట్టి రేవంత్ రెడ్డి చెప్పడం అయితే జరిగింది. మరి దీనికి సంబంధించి ఇదంతా జరుగుతుంటే డ్రగ్స్ రహిత తెలంగాణ చేద్దామని చెప్పేసి రేవంత్ రెడ్డి దానిపైన చిత్తశుద్ధి పెడితే ఈ బీఆర్ఎస్‌కి సంబంధించిన నేతలు ఏం చేస్తున్నారు? మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించి ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన వార్త కూడా మనం వచ్చింది, ఒకసారి మనం చూద్దాం. అయితే పైలట్ ఫార్మ్ హౌస్ సీజ్. అయితే డ్రగ్స్ పెడ్లర్ అభిషేక్ సింగ్ అరెస్ట్. దర్యాప్తులో దూకుడు పెంచిన సిట్. ఇక మొయినాబాద్ ఫార్మ్ హౌస్ డ్రగ్స్ కేసులో ఏర్పాటు చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సిట్ దర్యాప్తులో దూకుడు పెంచింది. తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో ఈ నెల 13న జరిగిన పార్టీకి డ్రగ్స్ సరఫరా చేసిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ డ్రగ్స్ పెడ్లర్ అభిషేక్ సింగ్ ను శనివారం అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇక రోహిత్ రెడ్డి కార్ డ్రైవర్ శరత్ అభిషేక్ సింగ్ వద్ద డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు సిట్ అధికారులకు విచారణలో తెలపడంతో అభిషేక్ సింగ్ ను అరెస్ట్ చేశారు. గతంలో చాలా సార్లు డ్రగ్స్ సరఫరా చేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు. బ్యాంక్ లావాదేవీలు ఈ కేసులో కీలకం కానున్నాయి. అయితే ఏదైతే అభిషేక్ శరత్ పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించిన డ్రైవర్ శరత్ ఎవరైతే ఉన్నారో మధ్యలో ఓఆర్ఆర్ దగ్గరకి వెళ్ళి మొయినాబాద్ కి సంబంధించి అప్ప జంక్షన్ అక్కడ ఓఆర్ఆర్ ఉంటది, అక్కడ డ్రగ్స్ తీసుకున్నాడు. అంటే సేల్ చేసిన అతని దగ్గర నుంచి ఆయన డ్రగ్స్ తీసుకొని మొయినాబాద్ ఫామ్ హౌస్ కి వెళ్ళడం అయితే జరిగింది. దీనికి సంబంధించి వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం అయితే జరిగింది. నిజంగా ఒక ప్రజాప్రతినిధిగా ఉండి ఇంత నీచానికి దిగజారడం, ఆయనకంటూ ఒక మంచి పేరుంది, పైలట్ అనే పేరుంది, గతంలో మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయి. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన కొద్ది రోజులకే బీఆర్ఎస్ పార్టీలో పోయి పడ్డాడు. ఎందుకంటే ఆ బీఆర్ఎస్ కి సంబంధించిన దీంట్లో బాగా ఎంకరేజ్ చేస్తారేమో డ్రగ్స్ కి సంబంధించి కావచ్చు. బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు, కేసీఆర్ హయాంలో ఉన్నప్పుడు డ్రగ్స్ కి సంబంధించి నిజంగా చాలా కేసులు బయటపడ్డాయి కూడా. కేటీఆర్ కి సంబంధించిన బావమరిది కూడా డ్రగ్స్ కేసులో దొరకడం అయితే జరిగింది. ఏదేమైనా కూడా మరి ఇంత మంచి పేరు తెచ్చుకున్న మంచి పేరు తెచ్చుకొని ప్రజాస్వామ్యంలో వండుకుంటే ఈచ పనులకు ఎందుకు దిగజారుతారో ఏమో తెలియదు, కానీ వాళ్ళని అయితే అరెస్ట్ చేయడం అయితే జరిగింది. గతంలో చాలా సార్లు డ్రగ్స్ సరఫరా చేసినట్లు సిట్ అధికారులు కూడా గుర్తించారు. ఇది ఒకటి ఫస్ట్ టైం కాదు, చాలా సార్లు కూడా వాళ్ళకి సంబంధించి డ్రగ్స్ సరఫరా చేసిండ్రు అని చెప్పేసి కూడా సిట్ విచారణలో అయితే తేలిపోయింది. ఏదైతే అనుమానాస్పద ఖాతాల ద్వారా పెద్ద మొత్తంలో లావాదేవీలు జరిగినట్లు అనుమానిస్తున్న అధికారులు ప్రత్యేకంగా విశ్లేషిస్తున్నారు. ఇదొకటే కాదు, చిన్న చిన్న దందాలు కాదు, డ్రగ్స్ కి సంబంధించి చాలా చాలా పెద్ద దందాలు, దానికి సంబంధించి చాలా ట్రాన్సాక్షన్స్ ఉన్నాయని చెప్పేసి కూడా వాళ్ళు గుర్తించినట్టు తెలుస్తుంది. అక్రమంగా ఫామ్ హౌస్ నిర్మాణం, అది మరి ఎట్లా నిజంగా ఫామ్ హౌస్ ఎట్లా కట్టిండో తెలియదు. ఆయన దాదాపు 2018లో పైలట్ రోహిత్ రెడ్డి గెలిచిండు. తర్వాత బీఆర్ఎస్ లోకి వెళ్ళిపోయిండు. మళ్ళీ బీఆర్ఎస్ నుంచి కంటెస్ట్ చేసిండు. బీఆర్ఎస్ నుంచి ఓడిపోవడం అయితే జరిగింది. మరి ఆ టైంలోనే ఆ ఫామ్ హౌస్ ని ఎట్లా సంపాదించుకున్నాడు? ఆ ఫామ్ హౌస్ కి సంబంధించి కబ్జా చేసిందా, ఇంకేమైనా చేసిందా? దీనికి సంబంధించి నిజంగా ఆరా తీయాలి. ఆయన ఎట్లా సంపాదించుకున్నాడో, ఫామ్ హౌస్ కావచ్చు, ఆ డబ్బులు కావచ్చు, నిజంగా డ్రగ్స్ దందా చేసి ఇవన్నీ సంపాదించుకున్నాడా ఏందని చెప్పేసి సిట్ విచారణ ఇవన్నీ తేలాలి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే ఇది కాకుండా ఇంకొకటి తయారవుతాడు ఖచ్చితంగా. అక్రమంగా ఫామ్ హౌస్ నిర్మాణం. ఇక ఈ కేసుకు సంబంధించి పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ ను అధికారులు సీజ్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఫామ్ హౌస్ నిర్మాణానికి సంబంధించి డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితులుగా పేర్కొన్న పైలట్ రోహిత్ రెడ్డి, రితీష్ రెడ్డి, నమిత్ శర్మను కస్టడీకి కోరుతూ సిట్ దాఖలు చేసిన పిటిషన్ పై ఉప్పరపల్లి కోర్టులో సోమవారం విచారణ జరగనుంది. అప్పటి వరకు మిగతా నిందితులను సిట్ అధికారులు విచారిస్తున్నారు. ఇక ఫామ్ హౌస్ పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్లను సేకరించి పార్టీలకు హాజరైన ఇతర వ్యక్తుల వివరాలను గుర్తించే పనిలో పడ్డారు. మరోవైపు కాల్ డేటా రికార్డులను పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక పార్టీలో పాల్గొన్న వారు ఉమ్మడిగా ఏమైనా వ్యాపారాలు నిర్వహిస్తే లీగల్ గానే జరుగుతున్నాయా అనే అంశాలపై దృష్టి సారించారు. ప్రధాన నిందితులుగా ఉన్నవారిని కస్టడీకి ఇస్తే కొత్త పేర్లు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇక ఫామ్ హౌస్ లో వస్తువులు, డాక్యుమెంట్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను సీజ్ చేసి ఫోరెన్సిక్ పరీక్షలకు పంపినట్లు తెలుస్తుంది. ఇక్కడ
అక్రమాలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఫామ్ హౌస్ ను రెవెన్యూ అధికారులు, పోలీసులు సంయుక్తంగా సీజ్ చేసినట్లు సమాచారం. ఈ అంశంలో రెవెన్యూ అధికారుల నుంచి స్పష్టత రావాల్సింది. నిజంగా ఈ డ్రగ్స్ కి సంబంధించి పైలట్ రోహిత్ రెడ్డి అంత అడ్డఘోరంగా అంత అంత అందరికి కనిపించేటట్టుగా ఫామ్ హౌస్ లో అంత డ్రగ్స్ పెట్టుకొని అంత దొరికినా కూడా ఎందుకు సస్పెండ్ చేయలే పార్టీ నుంచి? కవిత నిజంగా నిజాలు బయట పెట్టిందని చెప్పేసి కవిత ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడితే ఆమెకి షోకాజ్ నోటీసులు లేకుండా సస్పెండ్ చేసి వాడేసారు. మరి ఈయనేం చేసిండు? ఈయనేమన్నా సంసారమైన మంచి పని ఏమైనా చేసిండా? మరి సస్పెండ్ ఎందుకు చేస్తారు పార్టీ? వారం రోజుల్లో దీనికి సంబంధించిన క్లియరెన్స్ ఇవ్వాలని చెప్పేసి కూడా కేసీఆర్ గారు షోకాజ్ నోటీసులు పైలట్ రోహిత్ రెడ్డికి పంపించడం అయితే జరిగింది. మరి షోకాజ్ నోటీసులు కవితకి ఎందుకు ఇవ్వలే? మరి దీనికి సంబంధించి పైలట్ రోహిత్ రెడ్డి పార్టీకి ఏమైనా ఇస్తున్నారా లావాదేవీలు? నిజంగా ఇవన్నీ ఆలోచిస్తుంటే కేటీఆర్ హస్తం ఉందని కూడా చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఎందుకంటే చాలా మంది అంటున్నారు కూడా దీంట్లో కేటీఆర్ హస్తం ఉంది, కేటీఆర్ లేని ఏమి సాగవు అని చెప్పేసి కూడా చాలా మంది మాట్లాడుకునే పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి దీనికి దానికి కంపేర్ చేసుకుంటే ఇది కవిత చేసిన దానికన్నా ఈ పని నిజంగా మంచి పనా? కవిత దీనికన్నా ఘోరంగా చేసిందా? కవిత కేసీఆర్ దేవుడు, కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నందుకే కవితని పార్టీ నుంచి సస్పెండ్ చేసి పడేశారు. మరి నా డ్రగ్స్ కి అంత గలీజ్ దందాలకి, అంత గలీజ్ పనులకి చాలా కళ్ళకి కనిపించేటట్టు కనిపించేదానికి ఈయనకెందుకు సోకాజ్ నోటీసులు, కవితకి ఎందుకు సస్పెన్షన్ లెటర్లు? సిగ్గుండాలే కొంచెమైనా. ఇప్పటికే మేము ప్రజల్లో మెప్పు లేక మేము ఓడిపోయిన పరిస్థితులు ఉన్నాం. ఇలాంటి పార్టీలో పెట్టుకుంటే మళ్ళీ గెలిచే ప్రసక్తి ఉంటుందా? సో దయచేసి దీనిపైన ఆలోచించాలి. కేటీఆర్ గారు మీరు నిజంగా దీనికి సంబంధించి మీ హస్తం ఉంటే దీనికి సంబంధించి మీరు స్పందించట్లేదు. మీ హస్తం లేకపోతే నిజంగా పార్టీ నుంచి సస్పెండ్ చేయండి. ఎందుకు మీ పైన అన్ని మచ్చలు తెచ్చుకుంటున్నారు? గతంలో కూడా మీ బాంబర్ది ఇదే దొంగ పనులు, ఇవే లంగ పనులు చేశాడు డ్రగ్స్ కి సంబంధించి. అప్పుడు నాకేం సంబంధం లేదని చెప్తే, మరి ఇప్పుడు కూడా నాకేం సంబంధం లేదని చెప్తున్నారు. మరి ఎవరిది? మరి మీ పార్టీకే కదా వచ్చేది మచ్చ. సో దీనికి సంబంధించి పైలట్ రోహిత్ రెడ్డి లాంటి వాళ్ళు నిజంగా ఒక మంచి ప్రజాప్రతినిధులు. ఆయనకి నిజంగా అది మొత్తం బిఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు 2018లో అక్కడ ఖచ్చితంగా యూత్ ఎంచుకున్నారు పైలట్ రోహిత్ రెడ్డి. రోహిత్ అన్న మాకు కావాలి, ఆయన వస్తే మా బతుకులు మారతాయని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటాం అని చెప్పేసి పైలట్ రోహిత్ రెడ్డిని గెలిపించుకున్నారు. అప్పుడు పట్నం మహేందర్ రెడ్డిని ఓడగొట్టి మునగాడైనట్టు అయ్యింది ఆయన. మరి ఇప్పుడేంది? యూత్ ని నువ్వే ఖరాబ్ చేస్తున్నావు. మాకు యంగ్ లీడర్ కావాలి, మాకు యూత్ లీడర్ కావాలని చెప్పేసి తాండూరు ప్రజలు 2018లో ఎన్నుకున్నారు. మరి ఇట్లాంటి నీచ పనులకి, ఇలాంటి అవినీతి పనులకు పాల్పడతామని తెలుసో కూడా తెలియదు. లేకపోతే తాండూరుని మొత్తం డ్రగ్స్ రహిత నియోజకవర్గంలో చేద్దామని ఫిక్స్ అయిందో ఏమో. మరి యూత్ ఎంచుకున్నప్పుడు యూత్ కి నువ్వు ఆదర్శవంతంగా నించోవాలి. సో దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం చిత్తశుద్ధిగా వ్యవహరిస్తుంది. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి చాలా క్లియర్ గా కరెక్ట్ గా చెప్పిండు. అక్కడ ఏ పార్టీ ఉన్నా, ఎవడున్నా, సొంత అన్నదమ్ములు ఉన్నా కూడా ఖచ్చితంగా ఈగల్ టీం అక్కడ చేరుతుంది. డ్రగ్స్ ఎక్కడ కనిపించినా కూడా ఖచ్చితంగా మేము పట్టుకుంటాం. ఆళ్ళ ముఖాలు, ఈయన ముఖాలు, ఈ రికమెండేషన్లు, ఆ రికమెండేషన్లు మేము చూడమని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి చాలా క్లియర్ కట్ గా చెప్పిండు. ఇప్పటికైనా ఈ పైలట్ రోహిత్ రెడ్డి లాంటి సిగ్గు తెచ్చుకోవాలి. ఎవరైనా డ్రగ్స్ కి పాల్పడితే వాళ్ళకన్నా ఇప్పుడన్నా బుద్ధి రావాలి. ఎందుకంటే వీడిని నిజంగా శిక్షిస్తేనే వేరే వాళ్ళకి భయం ఉంటది, వాళ్ళకు కూడా కొంచెం సిగ్గు వస్తుంది.